No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం ధీటుగా స్పందించింది. మే 7న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. అత్యంత పక్కా ప్రణాళికతో చేపట్టిన ఈ ప్రెసిషన్ స్ట్రైక్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాల్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత్పై దాడుల్ని ప్లాన్ చేస్తూ ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పిస్తున్న స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ చాలా జాగ్రత్తగా నిర్దిష్ట లక్ష్యాలతో నిర్వహించబడింది. పాకిస్తాన్ సైనిక స్థావరాల్ని పూర్తిగా విస్మరించి కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకి సంబంధించిన స్థావరాలపైనే దృష్టి సారించడం ఈ దాడుల్లో ప్రధాన అంశం. ఇది ఉద్రిక్తతల్ని అనవసరంగా పెంచకుండా ఉగ్రవాదాన్ని అరికట్టే లక్ష్యంతోనే చేపట్టిన నాన్ ఎస్కలేటరీ చర్య అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక భారత్ చేపట్టిన ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. ఒక ప్రెస్ మీట్ లో ఈ టాపిక్ ని విలేకరి ప్రస్తావించగా దానికి డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా బదులిచ్చారు. ఇట్స్ ఎ షేమ్, వీ హెర్డ్ అబౌట్ ఇట్, దే హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ డికేడ్స్ అండ్ సెంచరీస్, హోప్ ఇట్ ఎండ్స్ క్విక్లీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కాస్త డిప్లొమాటిక్ గా స్పందించారు. ఇది చాలా సిగ్గుచేటు, ఇప్పుడే దీని గురించి తెలుసుకున్నాను, వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఇలా కొట్టుకుంటూనే ఉన్నారు, ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు, త్వరగా వాళ్ళ మధ్య ఈ సమస్య ముగిసిపోయి శాంతియుత చర్చల దిశగా భారత్ పాకిస్తాన్ ముందుకు సాగాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం. ఈ వ్యాఖ్యలపై భారత నెటిజన్స్ డొనాల్డ్ ట్రంప్ ని కాస్త విమర్శిస్తున్నారు. భారత్ కి మద్దతుగా నిలవాల్సింది పోయి ఇలా మాట్లాడడం సరికాదంటూ డొనాల్డ్ ట్రంప్ కి హితో పలుకుతున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆపరేషన్ సింధూర్ పై మీరే అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.